వినాయకుడు శివపార్వతుల చుట్టూ ఎందుకు తిరిగాడో మీకు తెలుసా? తెలిస్తే ఛానల్ ద్వారా తెలుసుకోపోతున్నాం. ఒకరోజు శివపార్వతుల కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరి మధ్య చిన్న గొడవ వస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఒక చెట్టు నుండి పండును కోసి, గొడవ పడకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదిగో ఈ పండుని చూశారు కదా, ఈ పండు అయితే ఎవరైతే తింటారో వాళ్ళకి అపారమైన జ్ఞానం మరియు శక్తి వస్తుందని అంటే, ఇది విని ఇద్దరు కావాలంటే నాకు కావాలని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి ఆగండి ఆగండి, మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెడతాను. ఇద్దరిలో ఎవరైతే మొదటిగా ప్రపంచం మొత్తం తిరిగి వద్దకు వస్తారో వాళ్ళకి ఈ పండు దక్కుతుందని అంటుంది. అలా చెప్పగానే అసహనంతో ఉన్న కార్తికేయుడు తన వాహనమైన పర్వని మీద కూర్చుని మొత్తం తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడు వినాయకుడు, మూషిక నువ్వు పక్కకు జరుగు అని శివపార్వతుల పాదాలకు నమస్కారం పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. గణేశుడు 3 సార్లు తిరిగి ఆగి, మీ ఇద్దరు విశ్వానికి తల్లి మరియు తండ్రి, మీరే ప్రతి ఒక్క జీవికి సర్వస్వం, మీరే అందరికీ ప్రపంచం అని చెప్తాడు. అది విని శివపార్వతులు సంతోషించి ఆ పండుని వినాయకుడికి ఇచ్చి, నిన్ను మించిన జ్ఞానుడు ఎవ్వరూ లేరు నాయనా అని ఆశీర్వాదం